అందరికీ వందనాలండి. పౌలు గారు సంఘానికి బోధిస్తూ సంఘంలోని మనుషులు ఎలా ఉండాలో, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కొరకు బ్రతికేటువంటి దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలో చూపిస్తూ యేసుక్రీస్తుడి యొక్క జీవితాన్ని వివరిస్తున్నటువంటి సందర్భం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకున్నట్లయితే, శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని చెబుతూ కింద యేసుప్రభుల వారి యొక్క జీవితాన్ని మనకు చూపిస్తున్నటువంటి సందర్భం. అంటే సంఘంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధికులు, దేవుని యొక్క పిల్లలు అని చెప్పుకునేటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలో మనకి యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం ద్వారా పౌలు గారు మనకి ఇక్కడ కొన్ని మాటలు చూపిస్తా ఉన్నాడు. చూడండి ఏంటి అని అంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. అంటే సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి స్థాయిని వదులుకొని సశరీరుడుగా మానవునిగా మనుష్య రూపంలో తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నా అక్కడ కూడా ఏమనుంది అంటే, దేవుని యొక్క కుమారుడు అంటే ఆదియందు ఏదైతే వాక్యం ఉందో, ఆదియందు ఏదైతే దేవుని యొద్ద ఉందో, ఆదియందు ఏదైతే దేవునిగా చెప్పబడిందో ఆ వాక్యము మన మధ్యకి శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే సశరీరుడుగా నీలాగా నాలాగా ఎలాగైతే శరీరం ఉందో, రక్త మాంసములను కలిగి మనం ఎలాగైతే జీవించామో అదే జీవితాన్ని అదే శరీరాన్ని కలిగి ఆయనకు కూడా బ్రతికాడు. మరి ఇంకొక విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. చూడండి, యేసుప్రభుల వారు తన యొక్క జీవితంలో తన యొక్క బ్రతుకు కాలంలో ప్రతి విషయంలో కూడా శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నాకు ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అని చెప్పేసి వెనదిరిగి వైదొలగలేదు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను దేవునికి సమర్పించెను అని చెప్పబడుతూ, ఆయన కుమారుడై ఉండియు వినయ విధేయతలు చూపించాడు కాబట్టి అంగీకరింపబడెను అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఆత్మ విషయమై ఆయన ఎలా ఉన్నాడు అంటే నీతిపరుడని తీర్పబడ్డాడు. ఎందుకు అంటే ఏ విషయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా దేవుని మీదే ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో కరెక్ట్ అయినటువంటి సమయంలో, కరెక్ట్ అయినటువంటి సందర్భంలో, కరెక్ట్ అయినటువంటి మార్గంలో నడిచాడు. దేవుని పని అంటే పని కోసమే ఆలోచించాడు. దేవుని పరిచర్య అంటే పరిచర్య కోసమే ఆలోచించాడు. కష్టం వస్తే దేవుని మీద ఆధారపడ్డాడు, బాధ వస్తే దేవుని మీద ఆధారపడ్డాడు, శోధన వస్తే దేవుని మీద ఆధారపడ్డాడు, మంచి అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రతి విషయంలో దేవునికి విధేయుడిగానే బ్రతికాడు. మరి ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే, దేవదూతలకు కనిపించాడంట. ఎలా కనిపించాడు? నీతిపరుడని కనిపించాడు, నీతిమంతుడని కనిపించాడు, నిర్దోషి అని కనిపించాడు, ఎటువంటి కలంకము లేనివాడిగా కనిపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను అనేకమైనటువంటి శోధనలతో ఆయన శోధిస్తూ ఉంటే ప్రతి విషయానికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూపించి సాతానుని ఎదిరించాడు. ఎదిరించిన వెంటనే ఏం జరిగింది? ఎదిరించిన వెంటనే సాతాను వెళ్ళిపోయిన వెంటనే ఏం జరిగింది? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అంటే దేవదూతలకి నీతిమంతుడుగా కనిపించాడు. దేవునికి లొంగిన వాడిగా, దేవునికి విధేయత చూపిన వాడిగా, సాతానుని ఎదిరించిన వాడిగా, పాపాన్ని తోసివేసిన వాడిగా, పాపాన్ని అంటకుండా బ్రతికిన వాడిగా దేవదూతలకు కనిపించాడు. అందుకనే సాతాను వెళ్ళిపోగానే వచ్చి ఆయనకి పరిచారం చేస్తున్నాయి. మనం కూడా దేవుని యందు
భయభక్తులు కలిగి దేవునికి విధేయులుగా బ్రతికి నీతిని అనుసరించే వారుగా ఉంటే మనకి కూడా దేవదూతలు సహాయకులుగానే ఉంటారు, పరిచర్య చేసేవారిగానే ఉంటారు. మరి ఇంకా ఏమని రాయబడింది అంటే, రక్షకుడని జనములలో ప్రకటించబడెను. అవును, ఈయన గురించి అనేక పర్యాయాలు, అనేక మాటలు ఈయన రక్షకుడు అని చెప్పేసి, బోధకుడు అని చెప్పేసి, నా గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి శిష్యులను అడిగితే శిష్యులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడవి, మా రక్షకుడివి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏమంటున్నాడు అంటే, లోకమందు నమ్మబడిన ఈయన చేసినటువంటి కార్యాలకు కానీ, ఈయన చెప్పినటువంటి మాటలకు కానీ, అద్భుత మాటలకు కానీ, ఈయన చెప్పేటువంటి బోధకు అందరూ ముగ్ధులైపోయి ఆశ్చర్యపడ్డారట. ఆ మాటలకు కానీ, ఇదిగో దేవుని యొక్క కుమారుడు ఇలా ఉంటాడు, దేవుని యొక్క కుమారుడు ఇతడే అని చెప్పేసి లోకంలో నమ్మబడిన, అలా నమ్మి దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించి పాపాన్ని జయించి చివరికి పాపాత్ములమైనటువంటి మన నిమిత్తము తన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మనల్ని కడిగి దేవునికి వారసులుగా చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తే, పాపము అంటని వాడిగా, దేవుని యొక్క ప్రేమ పొందిన వాడిగా, దేవుని చేత లేపబడిన వాడిగా, ఆరోహణమైన వాడిగా యేసుప్రభుల వారు మనకు కనిపిస్తూ దేవుని కుడిపార్శ్వమున ఆనుకొని, కుడిపార్శ్వమున సింహాసనాన్ని దక్కించుకొని దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను పొందుతున్నటువంటి వ్యక్తిగా యేసుప్రభుల వారు మనకు కనిపిస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎలాగూ ప్రవర్తింపవాలని మీకు చెప్తున్నానంటే, ఇదిగో యేసుక్రీస్తుని పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతకండి. యేసుక్రీస్తు ఎలాగైతే వినయ విధేయతలు చూపించాడో అలా వినయ విధేయతలు మీరు చూపించండి. నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, ఎటువంటి దోషము లేని వారిగా పవిత్రంగా మీరు బ్రతకండి, పరిశుద్ధతను కలిగి జీవించండి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునికి ఇష్టపూర్వకంగా ఆరాధించండి. పూర్ణ హృదయంతో దేవుని ముందు మోకాలు ఉండండి, యేసుక్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పి యేసుక్రీస్తుల వారిని సాదృశ్యంగా ఆ సంఘానికి చూపిస్తున్నాడు. ఆ సంఘం అంట ఎలాంటిదంట? యేసుక్రీస్తుని నిజంగా పోలి నడుచుకుంటే ఆ సంఘం ఎలా ఉంటదంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని సన్నిధికి పోయినప్పుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఈ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని యేసుక్రీస్తుని పోలి నడుచుకొనుచు యేసుక్రీస్తు వలె దేవునికి ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.